అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 19వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారు ఒక కొత్త విచిత్రాన్ని చూడబోతున్నారు. ఒక కొత్త అద్భుతాన్ని కూడా చూడబోతున్నారు. కొత్త అద్భుతాన్ని ఏది చూడబోతున్నారు? మేషరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి అనేది అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత ఎక్కువగా తెలివితేటలు, అలాగే అత్యంత ఎక్కువగా మంచితనం, ఓర్పు, సహనం కూడా ఉంటాయి. కానీ కొన్నిసార్లు వీరు ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. తద్వారా వీరికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం మానివేసి కాస్త ఆలోచించి ఆచితూచి ఆలోచించి కానీ నిర్ణయాలు తీసుకుంటే కనుక అసలు మిమ్మల్ని మించిన వారు ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు పనిపైన చాలా శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. మీకు అతి చిన్న వయసు నుంచే కుటుంబం కోసం, అంటే కుటుంబంలో ఉండే సమస్యల వలన అతి చిన్న వయసు నుండే మీరు కుటుంబం కోసం కష్టపడడం, అలానే సంపాదించడం, ఇక ఇలాంటివి చేయడం వల్ల మీకు జీవితం పైన, డబ్బు పైన, అలానే పని పైన చాలా అవగాహన అనేది వస్తుంది. కనుక మీరు చిన్న వయసు నుండే ఎక్కువగా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. చిన్న వయసు నుండే ఎక్కువగా మీరు కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు. అందువలన మీకు జీవితం అంటే ఏంటో కూడా బాగా తెలుసు. అలానే మీరు అన్నింటిలో కూడా ముందు జాగ్రత్తలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్వభావం చాలా మంచిది. కానీ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించకుండా పనులను చేయటం, అలానే వీరు కొన్నిసార్లు చాలా ఆవేశంతో, చెప్పులు మాటలతో కొంచెం సమాజంలో కొంచెం చెడు పేరును కూడా తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి కాస్త ఆవేశం, కోపాన్ని తగ్గించుకుంటే కనుక మీకు మంచి మార్గం అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి మేషరాశి వ్యక్తులకి సరికొత్త అవకాశాలు అనేటివి వస్తూ ఉంటాయి. అంటే మీరు ఊహించని విధానంగా సరికొత్తగా అవకాశాలు రావడమే కాకుండా మీకు మంచి ఫలితాలను కూడా ఉంటాయి, మంచి లాభాలు కూడా ఉంటాయి. సరికొత్త రీతిలో వినూత్న ప్రయత్నాలు చేస్తారు. అలా అవన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. వీరి యొక్క వినూత్నమైనటువంటి అంటే వీరి విధానాలు ఎక్కువగా కూడా వినూత్నమైనటువంటి అన్నీ కూడా ప్రయత్నించి, అంటే వీరు తప్పకుండా వినూత్నమైనటువంటి వాటిల్లో కూడా విజయాన్ని పొందుతారంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, వీరికి చేసేటువంటి కష్టం అవన్నీ కూడా ఖచ్చితంగా ఫలిస్తాయి. అవన్నీ కూడా ఫలించి అద్భుతం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తప్పకుండా వినూత్న అవకాశాలు వస్తాయి, వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో కూడా ఇదివరకు వీరు ఏదైనా చేస్తే వద్దు అని అడ్డుకున్నటువంటి వ్యక్తులే ఇకపై వీరు చేసేటువంటి దానిని ఖచ్చితంగా సమర్థించి వీరికి మద్దతుగా ఉంటారు. ఇంకా ఎంకరేజ్ కూడా చేస్తారు. అంతేకాదు ఏ పని చేసినా కూడా ఎంకరేజ్మెంట్గా, అంటే మేమున్నాము చెయ్యు అని ఇంకా వారికి మంచిగా మాటలు చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్కువగా చేయమని ప్రశంసిస్తారు, చేయమని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు. చేసిన పనులను, విజయాలను కూడా మెచ్చుకుంటుంటారు. ఇక ఇలా మేషరాశి వారికి కొత్తగా అంటే కొత్తగా ఊహించరు. ఇవన్నీ జరుగుతాయి అన్నట్టుగా వీరు కల్లో కూడా ఊహించరు. ఇలా ఊహించినటువంటి వాటిని ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. అలానే వీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం కూడా ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు.
కుటుంబంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఖచ్చితంగా నెలకొంటుంది. వీరికి ఉన్నటువంటి అన్ని రకాలైన సమస్యలు కూడా తొలగిపోయి అనేక రకాల బాధల నుండి కూడా బయటకి వస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి సంతోషంగా ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తను కూడా వింటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగం అంటే రావడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అధికంగా ఉంటాయి. రాజకీయంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంది. వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి అనుకూలమైనటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా, శుభంగా, శుభదాయకంగా, లాభదాయకంగా ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఇలాంటి వినూత్నమైనటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వీరికి వినూత్న ప్రయత్నాలే కలిసి వస్తాయి. వీరు చేస్తున్నటువంటి పనిలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారంటే చాలా కొత్తగా ఉండాలి, అందరిలా కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండాలి, కొత్తగా ప్రయత్నించాలని వీరు ఒకవేళ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తులు, ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటే కనుక వినూత్నంగానే ప్రయత్నం చేసి శుభ ఫలితాలను పొందుతారు. వీరి యొక్క పై అధికారుల చేత కూడా ప్రశంసలను అందుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగం చేసే దగ్గర కూడా వీరి యొక్క కొలీగ్స్తో కలిసి కట్టుగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా వారు చెప్తే మేము వినాలా అది ఎప్పుడు కూడా అసలు అనుకోరు. వీరికంటూ వయసు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు చెప్పినా మనసు పెట్టి శ్రద్ధగా వింటారు. వీరు నేర్చుకున్నటువంటి అంటే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా మంచి మాటలు నేర్చుకోవడం పైన వీరు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వినూత్న ప్రయత్నాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వినూత్నమైనటువంటి వినటం జరుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధనైతే చూపించండి. అలానే విద్యార్థులు కష్టపడితే ప్రతిఫలితం తప్పకుండా ఉంటుంది. విద్యార్థులకి ఉత్తీర్ణత అంటే మంచి ఉత్తీర్ణతలు అవ్వడాలి అంటే కష్టపడి పనిచేయండి. కష్టపడి పనిచేయడం వలన మంచిగా మార్కులు అనేటివి వస్తాయి. కష్టపడి పనిచేయండి. కష్టపడి ఎక్కువగా మార్కులు పొందాలనే అవసరం అయితే ఉంటుంది. అలానే వీరు ఒక పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అయితే అంటే మీరు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా తగిన శ్రమ, తగిన కష్టం ఖచ్చితంగా అవసరం. మీరు ఖచ్చితంగా శ్రమతో, కష్టంతో మీరు మంచిగా చదువుకొని అంటే రాస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అంటే మీకు గోచారం అనుకూలంగా ఉంది, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంది. కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది. అంటే చదవకపోయినా మాకు గోచారం బాగుంది కదా, గోచారం అనుకూలంగా ఉంది కదా, చదవకపోయినా మంచి ఉత్తీర్ణత వస్తుంది కదా అని పొరపాటున కూడా అనుకోకూడదు. అలానే ముందున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించవచ్చు, అలా వస్తుందని కూడా అనుకోకూడదు. కాబట్టి కనుక కష్టపడండి, ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని తప్పకుండా రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశి వారికి ఈ సమయంలో ఊహించని జరుగుతుంది. కొత్త ధనం అనేది వీళ్ళ లైఫ్లోకి వస్తుంది. అంటే ఏదైనా ఒక కొత్తగా ఉద్యోగం రావడం కానీ, లేదు అనుకుంటే కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం కానీ, ఇలా కొత్త పరిచయం అవ్వడం కానీ, ఇలా కొత్త ధనం అనేది మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఎదురవుతుంది. కాబట్టి శనివారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుందనేది, మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు మీరు కూడా ఇలా పనులు చేస్తారు. పక్క అలర్జీల చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృక్పథం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజుల కోసం రుణాల కోసం ప్రయత్నిస్తున్న ఈ రోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వామితో ఆశలాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్థానంతో జీవిత కాలం బంధం కావచ్చు.
భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు వెళ్తారు.